హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తున్నాం. అలాగే దారి మధ్యలో ఉన్న కొన్ని ప్రముఖ ఆలయాలను కూడా దర్శించబోతున్నాం. మీరు కూడా మాతో పాటు దర్శించేయండి. బయట వర్షం అయితే పడుతుంది. శ్రీవల్లికైతే స్కూల్ లేదు. సెలవులు ఇచ్చారు వర్షాలు పడుతున్నాయని. సుప్రజ అయితే నిద్రపోతుంది. అందరం కూడా వెళ్తున్నాం. ఇంకొంతమంది ఇంకో కారులో ఉన్నారు. 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలకి పొలాలన్నీ కూడా మునిగిపోయాయి. ఒక చెరువులాగా ఉందన్నమాట. ఈ పొలాలన్నీ మునిగిపోయి రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చేసింది. గోదావరి అది చూడండి, అది రైల్వే బ్రిడ్జి. చాలా ఫుల్గా ఉందన్నమాట గోదావరి. బాగా ఉన్నాయి వాటర్ అనేవి. ద్వారపుడి వచ్చాం. ద్వారపుడిలో అయ్యప్ప స్వామి వారి దేవాలయం ప్రముఖమైనదంట. ఇక్కడైతే మేము ఆగలేదు. మీరు కనుక వస్తే తప్పకుండా ఆగండి. బయట నుండి చూస్తుంటేనే చాలా బాగుంది ఈ అయ్యప్ప స్వామి వారి దేవాలయం. ఈసారి కనుక వస్తే తప్పకుండా దర్శించాలి ఈ ఆలయాన్ని. కట్టడం మటుకి చాలా బాగా కట్టారు. ఏనుగులు, నటరాజస్వామి వారు చూడండి ఎంత అందంగా ఉందో. నందులు, శివలింగాలు ఇది చూడండి చాలా బాగుంది. అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణుడు. ఇదైతే రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్యాక్టరీ. చాలా పెద్దగా ఉంది ఇది. బిక్కవలు వచ్చేసాం. ఇది శ్రీ గోలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. దీనిని 1100 సంవత్సరాల క్రితం తూర్పు చాళుక్యుల వాళ్ళు నిర్మించారంట. ఇదంతా కూడా ఆలయం ఎదుట ఉన్న ఇల్లులు. శ్రీ గోలింగేశ్వర స్వామివారి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోనే తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలు గ్రామంలో ఉంది. ఇక్కడే బ్రహ్మచారిగా కుమార సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా ఉన్నారు. ఆలయం వద్దే మనకు కావాల్సిన కొబ్బరికాయలు, అభిషేకం సామానం కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఈ క్షేత్రాన్ని మొదట చాళుక్య విక్రముని పేరుట విక్రమపురంగాను, 3వ విజయాదిత్యునిగా పిలువబడిన గుణగ విజయాదిత్యుని కాలం క్రీస్తు శకం 849, 892లో బిరుదాంకిన ఓలుగాను పిలువబడి కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందింది. నేటికి ఈ బిక్కవోలు గ్రామంలో 6 దేవాలయాలు అలనాటి చాళుక్యుల శిల్పకళా వైభవానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. ఇక్కడ ఉన్న శివలింగానికి గోలింగేశ్వర స్వామివారి అని నామం ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఈ ప్రాంతంలోనే శ్రీ వత్సవాయి సూర్యనారాయణ తిమ్మ జగపతి మహారాజు గారి గోవులు దేవాలయ శిథిలాలపైకి వెళ్ళి అక్కడ ఉన్న పుట్టలో పాలు విడిచేవంట. ఆ విషయం పశువుల కాపరుల ద్వారా రాజుకు తెలిసి అక్కడ మట్టిని తవ్వించగా ఆ ప్రదేశంలో 3 శివాలయాలు బయటపడ్డాయి. ఒక ప్రదేశంలో సకుటుంబ సపరివారంగా దర్శనమిస్తున్న 3 శివాలయాల సముదాయాన్ని త్రిలింగ క్షేత్రంగా పిలుస్తారు. గోవు పాదాలతో తొక్కుబడుట చేత గోవు పాలతో అభిషేకించడం వలన అప్పటి వరకు విజయేశ్వరునిగా శాసనాలలో పిలువబడ్డ స్వామి నేడు గోలింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. ఇదే ఆలయంలో దేవేరి శ్రీ పార్వతీ అమ్మవారు, శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దక్షిణముఖంగా, శ్రీ విజయ గణపతి స్వామివారు, శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారు ఉత్తరముఖంగానూ కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయం సుబ్రహ్మణ్య స్వామి రోజు ఇక్కడ పాము రూపంలో వచ్చి పెట్టిన పాలని తాగేసి వెళ్తారు. వచ్చిన భక్తులు కూడా అందరు కనిపించి వెళ్తారండి ఉదయం నుంచి సాయంకాలం లోపల. స్వామి వెలసి 1100 సంవత్సరాలైంది. చాలా చోట్ల వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు. ఈ స్వామి వివాహం కాలేదు కాబట్టి ఆయన బ్రహ్మచారి మాట బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. భారతదేశం మొత్తం మీద 2 చోట్ల ఆయన మనకి బ్రహ్మచారిగా స్వామి దర్శనమిస్తారు. ఒకటి తమిళనాడు ఫలనీ క్షేత్రం అయితే, రెండో క్షేత్రంగా బిక్కోల్ కుమార సుబ్రహ్మణ్య స్వామిగా మనకి స్వామి ఇక్కడ దర్శనమిస్తారు మాట అండి. 2 క్షేత్రాల్లోనూ కూడా సుబ్రహ్మణ్య స్వామి దక్షిణముఖంగా ఉంటారు. దక్షిణముఖంగా ఉండడం చేత ఈ క్షేత్రాన్ని
అంగారకుడి క్షేత్రంగా చెప్పబడుతోంది. అందుచేత ఈ స్వామికి మంగళవారం అంటే ఇష్టమైన రోజు అండి. మంగళవారం ఒక రోజు మెయిన్ విగ్రహానికి అభిషేకం చేస్తారు, మిగతా రోజుల కింద సర్పాన్ని చేస్తారు. ఆయనకి మంగళవారం రోజున కనుక మనం ఇక్కడికి వచ్చి ఆ విగ్రహానికి అభిషేకం చేయించుకుంటే కాళహస్తీశ్వరుడు అంతబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యం అంతబట్టి ఆయన కాళహస్తం వెళ్ళని వాళ్ళు కూడా మంగళవారం రోజున వచ్చి అన్ని కారణాలకి దోషాలకి చేయించుకుంటారు. కుజరాహు కేతులకి, కాల సర్ప దోషాలకి, రుణ విమోచనానికి, విద్యకి, వ్యాపారానికి, సంతానానికి, వివాహానికి, ఇలా ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా మంగళవారం రోజున వచ్చి ఇక్కడ బిక్కోలు సుబ్రహ్మణ్యం అభిషేకం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి. ఈ బల్ల దగ్గర పుట్టమట్ట ఉంటుంది, పుట్ట బంగారం. అందరూ కనురెప్పలకి చెవులకి రాసుకోవాలి ఆ మట్టిని. అది రాసుకోవడం వల్ల కనపోట్లు, చెవిపోట్లు, పావుల కల్లోకి రావడం, నాగదోషాలు కానీ ఉండవండి. అందరూ చెప్పండి, అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక తలుచుకుని అందరూ శ్రీ కుమారాయ నమః అనుకోండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక మీరు ఎవరైనా పూజ చేయించుకుందాం అనుకుంటే ఈ నెల 30వ తారీఖు చాలా విశేషమైన పర్వదినం అండి. ఈ నెల 30వ తారీఖు ఏంటంటే ఆడి కృతిక అండి. ఆడి కృతిక అనేది సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన పర్వదినాల్లో ఒకటి మాట అండి. అది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది, అది ఆషాఢ మాసంలో వస్తుంది మాట అండి. మనకి ఆడి కృతిక అనగానే తమిళనాడు ఫలంలో చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. అలాగే ఈయన బ్రహ్మచారి కాబట్టి ఇక్కడ ఈయనకు కూడా చాలా విశేషంగా పూజలు జరుగుతాయి మాట అండి. ఈ రెండు చోట్ల చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. అందులో ఈసారి వచ్చిన ఆడి కృతిక ఏంటంటే మంగళవారం రోజున వచ్చిందండి. అంటే స్వామివారికి ఇష్టమైన పర్వదినం, ఆయన జన్మ నక్షత్రం కలిపి రెండు ఒకే రోజు వచ్చాయి. ఎప్పుడు కానీ రెండు కలిసి ఇలా రాలేదు మాట అండి. అందుచేత మనకి ఎవరికి ఏం కోరికలు ఉన్నా, దోషాలు ఉన్నా, లేకపోతే మామూలుగానే వచ్చి పూజ చేయించుకుందామని ఆ రోజు చాలా విశేషమైన పర్వదినం. ఆ రోజు మీరు రావాలనుకుంటే ఉదయం 6 to 10 లోపల వచ్చి అభిషేకం చేయించుకోవచ్చు అండి స్వామివారికి నిజరూప దర్శనానికి. లేదండి నాకు 30వ తారీఖు ఆడి కృతిక రోజున నేను ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా దూరం ఊరండి సుబ్రహ్మణ్యం పూజకి రాలేకపోతున్నాను ఇక్కడికి అనుకునేవారు ఉంటే, పూజకి రాని వాళ్ళకి ఏంటంటే పోస్టల్ సదుపాయం ఉంది. వారు ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత ఆ పక్క బల్ల దగ్గరే రేపు ఆడి కృతిక పూజా వివరాలు రాస్తారన్నమాట అండి. ఆ బల్ల దగ్గర బుక్లో మీ గోత్రం, పేరు, నక్షత్రం, కోరిక, అడ్రస్, ఫోన్ నెంబర్ వారికి రాసి ఇచ్చేస్తే రేపు 30వ తారీఖు ఆడి కృతిక రోజున మీరు వచ్చినా రాకపోయినా మీ పేరు మీద ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి మీరు ఏ ఊరు అడ్రస్ ఇస్తే ఊరికి పోస్టల్ ద్వారా ప్రసాదం పంపిస్తారు. గోత్రనామాలు ఇచ్చినప్పుడు ఎవరికి ఏం కోరికలు ఉన్నాయో, దోషాలు ఉన్నాయో కూడా మీ పేర్లు పక్కన రాస్తాయండి. రేపు ఆడి కృతిక రోజున స్వామివారికి అభిషేకం జరుగుతున్నప్పుడు ఆ దోష నివారణార్థం కూడా చేస్తారు. ఈ నెల 30వ తారీఖు ఆడి కృతిక రోజున బెక్కవోలు సుబ్రహ్మణ్య స్వామికి మీ గోత్రనామాలతో ఎవరైనా అభిషేకం చేయించుకుందాం అనుకుంటే దర్శనం అక్కడ రాస్తారని అడిగితే చెప్తారు. దర్శనం అయితే బాగా జరిగింది. అందరం కూడా కూర్చొని ప్రసాదం తింటున్నాం. పంతులు గారు బాగా వివరంగా అన్నీ కూడా చెప్పారు. మా సుప్రజాత అయితే ఇంకా అవ్వలేదు పూజ, నందుల దగ్గర నుంచొని భజనలు చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించండి. ప్రతి సంవత్సరం కూడా మార్గశిర శుద్ధ షష్ఠి రోజున శ్రీ కుమారస్వామి వారి షష్ఠి మహోత్సవములు అత్యంత వైభవంగా జరపబడతాయి అంట. ఈ రోజున సంతానం లేని మహిళలు పుట్టపై ఉంచిన నాగుల చీర ధరించి స్వామివారి వైపు శిరస్సు ఉంచి సాష్టాంగంగా నిద్రించడం వలన సంతానవంతులు అవుతారని ప్రగాఢ నమ్మకం. షష్ఠి రోజున లక్షలాది మందులు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరిస్తారు. ఈ స్వామివారి ఆలయంలో ఉత్సవములు, పూజాది కార్యక్రమములు, కళ్యాణ మహోత్సవములు స్మార్త ఆగమం ప్రకారం జరుగుతాయని ఈ స్థల పురాణంలో ఉంది. ఇది దేవాలయం వెనుక భాగం. ప్రతి మంగళవారం కూడా అన్న సమారాధన జరుగుతుందంట. మంగళవారం అభిషేకం చేయించుకునే భక్తులకు నేతితో చేయబడిన ప్రత్యేకమైన ఆహార పదార్థములను భోజనంగా వడ్డిస్తారంట. అన్న సమారాధనకు మనం విరాళాలు ఇస్తే మనకి ఏ రోజున కావాలంటే ఆ రోజున అక్కడ భక్తులకు అన్న సమారాధన జరిపిస్తారంట. ఆలయ శిఖరాలు ఈ పక్కన ఉన్నది చంద్రశేఖర స్వామివారు,
మనం ఇందాక ఆ పక్కన చూసింది రాజరాజేశ్వర స్వామి వారు, మధ్యలో గోలింగేశ్వర స్వామి వారు. అందుకనే దీనిని త్రిలింగ క్షేత్రంగా కూడా పిలుస్తారంట. నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ஹர ஹர சிவனே அருணாச்சலனே அண்ணாமலையே போற்றி. சிவ ஓம் நம சிவாய. சிவ சிவ ஹரனே சோணாச்சலனே அண்ணாமலையே போற்றி. ஹர ஓம் நம சிவாய. அனலே நமः சிவாய